నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజల ఓటు ఎవరికి? ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి ముచ్చటగా గెలవబోతుందా, లేదా భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతుందా? ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అజయ్ మారుతిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. సో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 10 సంవత్సరాల క్రితం చరిత్ర సృష్టించింది. కానీ ఇప్పుడు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ప్రజలు ఆ పార్టీ వైపు లేరన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 10 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన బీజేపీ ఈసారి ఖచ్చితంగా దేశ రాజధాని ఢిల్లీని కూడా కైవసం చేసుకునే దిశగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? ఆల్రెడీ ఢిల్లీకి సంబంధించి మీరు కీన్గా అబ్జర్వ్ చేశారు, ఢిల్లీ పర్యటించారు, ఏమంటారు? అంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పడం అనేది అంటిల్ ద రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ అది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే నా కీన్ అబ్జర్వేషన్లో నేను గమనించింది ఏంటంటే, ఇప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఉందండి. ఎందుకు ఎడ్జ్ ఉందంటే, లాస్ట్ టైం 2020 ఎలక్షన్స్లో 70 అసెంబ్లీ సీట్లలో 63 సీట్లు గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అరౌండ్ 53+ ఓట్ షేర్. ఓకే. బీజేపీకి 38% ఓట్ షేర్ వచ్చింది. బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే, మీరు గమనిస్తే 63 సీట్లలో ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా కంప్లీట్గా అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసేసి 36 సీట్స్. అంటే మరి 30-31 సీట్లు తగ్గుతాయి అనేటువంటిది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టినటువంటి ఫ్రీబీస్ సంక్షేమ పథకాలు ఢిల్లీలో ఉన్నటువంటి లోయర్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఈ 3 సెక్షన్లలో బాగా అద్భుతంగా వెళ్ళాయి. ఇప్పటికీ కూడా ఆ 3 సెక్షన్లలో మెజారిటీ, ఐ థింక్ మోర్ దెన్ 70% ఓటర్స్ స్టిల్ ఫేవరింగ్ అరవింద్ కేజ్రీవాల్. మీరు అక్కడ ఆటో వాళ్ళని అడగండి, జుగ్గి జోపిడి అంటారు. అంటే ఇప్పుడు టిన్ షర్ట్స్ వేసుకొని ఉంటారు కదా, టార్పలిన్ కవర్ కట్టుకొని ఉంటారు, పక్కా ఇండ్లు లేని వాళ్ళు కానివ్వండి, స్లమ్స్లో ఉండే వాళ్ళు కానివ్వండి. స్లమ్స్లో ఢిల్లీ స్లమ్స్లో సుమారుగా 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారండి. 10 లక్షల మంది, 15 లక్షల మంది. కెన్ యూ ఇమాజిన్ ఇట్? 15 లక్షల మంది స్లమ్ ఓటర్స్ ఉన్నారు. 667 స్లమ్స్ ఉన్నాయి. 1700 అన్అథరైజ్డ్ కాలనీస్ ఉన్నాయి. అంటే కాలనీలా ఉన్నాయి కానీ గవర్నమెంట్ పర్మిషన్స్ లేవు. అంటే ఇదంతా కూడా కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్. ఈ ఓటర్స్ అందరూ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నా కీన్ అబ్జర్వేషన్ ఏంది అంటే, గత 2 ఎలక్షన్ల నుంచి చూస్తే మోర్ దెన్ 70% అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. సో బీజేపీ సక్సెస్ఫుల్గా ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ ఓన్లీ లోయర్ మిడిల్ క్లాస్ సెక్షన్లో కాదండి, మిడిల్ క్లాస్లో వచ్చింది ఓట్లు, అప్పర్ క్లాస్లో వచ్చింది, ఐటీ పీపుల్ వేశారు. ఢిల్లీ సిటిజన్స్ ఏ సెక్షన్ కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్, లోయర్ మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ అందరూ ఓట్లు వేశారు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి మార్పు ఈసారి ఏమైంది అంటే, ఈ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా దాంట్లో ఉన్నాడని చెప్పేసి ప్రధానంగా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలయ్యాడు. కాబట్టి హయ్యర్ మిడిల్ క్లాస్ సెక్షను కేజ్రీవాల్ ఏదో అవినీతి ఆరోపణలో ఉన్నాడు, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లోపల ఆయన పాత్ర ఉందని చెప్పి నమ్ముతున్నారు మెజార్టీ. ఈ హయ్యర్ మిడిల్ క్లాస్ సెక్షన్లో ఉన్నటువంటి ఓట్లు మాత్రం తగ్గుతాయి. బట్ స్టిల్ ఆయనకు ఉన్నటువంటి బలమైనటువంటి సెక్షన్ ఏంటి అంటే, లోయర్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్. ఈ 3 సెక్షన్లో చాలా బలంగా ఉన్నాడు. తర్వాత ఢిల్లీలో వచ్చేసేసి సుమారుగా 10 ఎస్సీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత అదే రీతిలో ఒక 10 నుంచి 12 వరకు ముస్లిం డామినెన్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అంటే మనకి చూస్తే షీలంపూర్ అని, చాందినీ చౌక్ అని, ముస్తఫాబాద్ అని, ఇట్లా అనమాట. అందులో ఒక 18 to 20% ముస్లిం ఓటర్స్ ఉన్నారు. అయితే ఈసారి వ్యూహాత్మక కాంగ్రెస్ లాస్ట్ టైం పోటీ చేసినా కూడా తెర వెనుక ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చింది. లాస్ట్ 2 ఎలక్షన్స్లో అదే జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంత రీతిలో అయితే బీజేపీ పార్టీ టార్గెట్ చేస్తూ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీని, అంతకంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి మరి అవినీతి అంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి అవినీతి పడు ప్రపంచంలో లేడని, అవినీతి దేశాన్ని ఉద్ధరిస్తాను, అవినీతిని రూపుమాపుతానని చెప్పేసేసి కేజ్రీవాల్ గారు మొత్తం అవినీతిలోనే ఇరుక్కుపోయాడని చెప్పేసేసి బీజేపీ కంటే ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు. సో
లాస్ట్ టైం 4% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు అనుకున్నట్టుగా కరెక్ట్గా వాళ్ళు స్ట్రాటజీ చేయగలిగితే ఐ థింక్ అంత అద్భుతంగా చేయలేరు అన్నాడు. ప్రచారం జరిగింది కానీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేదు. సో ముస్లిం ఓటర్స్, ఎస్సీ ఓటర్లలో స్వతహాగా ఈ మధ్యలో బీజేపీ అంటే రాజ్యాంగం మారుస్తారనేటువంటి ఒక అపోహ ఎప్పుడైతే మొదలైందో, కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో సక్సెస్ఫుల్గా క్యాంపెయిన్ నడపడం వల్ల డెఫినెట్లీ ఎస్సీ ఓటర్లలో ఒక భయాందోళన మాత్రం ఉన్నాయి. ఓకే, ముస్లింలు ఎట్లా కూడా ఎప్పుడైనా కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారు. అయితే కాంగ్రెస్కి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కి వేస్తారా? కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ గెలిచే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ముస్లిం ఓటర్లు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా అయితే కాంగ్రెస్కి ఓటేశారో ఈసారి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తారు. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ ఓటేసినా లాభం లేదు. 4% ఉన్న ఓట్ షేర్ మేబీ 6% అవుతుంది, 7%, 8% అవుతుంది. కానీ గెలిచే అంటే ఈసారి ఒకవేళ కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకుంటే అద్భుతమే నా దృష్టి. అంతే. లాస్ట్ టైం 0 సీట్, అంతకుముందు 2015 ఎలక్షన్లో 0 సీట్. కాబట్టి ఖచ్చితంగా ముస్లిం ఓటర్లు కూడా అంతవరకు కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి కదా సార్ ఢిల్లీలో. 3 times వరుసగా ముఖ్యమంత్రి ఉన్నారు షీలా దీక్షిత్ గారు. షీలా దీక్షిత్, అవును. అంటే ఢిల్లీ ఎలక్షన్ ఎట్లయిపోయిందంటండి, వాస్తవంగా చెప్పాలంటే 1999లోనే 2000లోనే లాస్ట్ బీజేపీ ఏరా. సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రి ఉండే, దానికంటే ముందు సాయి సింగ్ వర్మను ముఖ్యమంత్రి. 2019 సార్? 2000లో. ఓకే, 99, 2000 ఆ టైం లోపల. అంతకుముందు ముఖ్యమంత్రి వరుసలో మదన్ లాల్ ఖురానా సీనియర్ లీడర్, దాని తర్వాత సాయి సింగ్ వర్మన్ ఉన్నారు, తర్వాత మన వీరు ఎవరు మన సుష్మా స్వరాజ్ గారు ద లీడ్, తను చనిపోయారు. కానీ తాను మీరు చాలా విచిత్రమైన విషయం, వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? కరప్షన్ ఛార్జెస్ కాదు, డెవలప్మెంట్ చేయలేదని కాదు. అప్పుడు ఉల్లిపాయ ధర 100 రూపాయలు అయింది కిలో. ఓకే, కేవలం ఆ ఉల్లిపాయ ఇష్యూ మీదనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు. ఓహో, ఢిల్లీలో వీధుల్లో ఉల్లిపాయలు తీసుకొని పోవాలా, ఈ గవర్నమెంట్లో ఉల్లిపాయ ధర 80 నుంచి 100 రూపాయలు అయ్యాయి. ఎవరు? సుష్మా స్వరాజ్ ప్రభుత్వంలోని. షీలా దీక్షిత్ కాంగ్రెస్ అప్పుడున్న గవర్నమెంట్ అంతా లేడీ వర్సెస్ లేడీ. అప్పుడు వాజ్పేయి గారు సెంట్రల్ లో ప్రైమ్ మినిస్టర్ ఉండే. ఓకే, సో అట్లా సక్సెస్ఫుల్ గా తీసుకోపోవడం వల్ల ఆ ఉల్లిపాయ అనేటువంటి ఇష్యూ వల్లనే బీజేపీ ఓడిపోయింది గవర్నమెంట్. 2000లో ఏదైతే గవర్నమెంట్ ఓడిపోయిందో మళ్ళీ ఇంతవరకు గవర్నమెంట్ రాలేదు ఇంకా. అదొక ఏరా. ఢిల్లీ వాళ్ళు ఏంటంటే ఒక కొత్త పాలిటిక్స్, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనేటువంటి ఏదైతే మూవ్మెంట్, అన్నా హజారే మూవ్మెంట్ స్టార్ట్ అయిందో దానికి వేదిక రామ్లీలా మైదాన్ ఢిల్లీ, రైట్? ఆ మూవ్మెంట్లో నుంచి అరవింద్ కేజ్రీవాల్ గారు, సో ఆ మూమెంట్లో కిరణ్ బేడి గారు ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, సో యోగేందర్ యాదవ్ అని ప్రముఖ అనలిస్ట్, చాలా మంది అలా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్య లోపల మీడియా నుంచి కూడా చాలా మంది, అతీష్ అని, తర్వాత అశుతోష్ అని, చాలా మంది, షాజియా ఇల్మీ అని. అప్పుడే కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చిండు. ప్రధానంగా కేజ్రీవాల్, అన్నా హజారే వీళ్ళందరూ కూడా ఆ మూమెంట్తో ఐడెంటిఫై అయిన వాళ్ళు వీళ్ళంతా. తర్వాత ఏంది అంటే ఈ మూమెంట్ ఎక్కడ బీజేపీకి ఫేవర్ అయ్యి బీజేపీకి మనము వాళ్ళకి పరోక్షంగా సహకారం అవుతుందన్న ఉద్దేశంతో మనం పొలిటికల్ పార్టీగా మార్చాలని చెప్పేసి తను అన్నా హజారేకి చెప్పడం, అన్నా హజారే దానికి ససమీర్ ఒప్పుకోకపోవడం. ఓకే, దాని తర్వాత తను ఆమ్ ఆద్మీ పార్టీని పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ చేసి ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఆ ఇమేజ్ ఉంది కాబట్టి అప్పుడు ఆ ఎలక్షన్లలో 2013 ఎలక్షన్లలో తను 21 సీట్లు గెలిచాడు. ఓకే, కాంగ్రెస్ సుమారుగా 16 నుంచి 18, సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే కాంగ్రెస్ ఏం చేసింది అంటే అరవింద్ కేజ్రీవాల్ని ఒక స్ట్రాటజికల్గా ఇరికిద్దామని, ఫిక్స్ చేద్దామని, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతానంటే మేము బయట నుంచి సపోర్ట్ ఇస్తామని చెప్పి అది చేశారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పున్నాడు అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో అంటే ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు ఇవన్నీ చెప్పున్నాడు. చూద్దాం ఎట్లా చేస్తాడు, ఫెయిల్ చేద్దామనే ఉద్దేశంతోనే పెట్టారు. సక్సెస్ఫుల్గా 4-5 నెలల 6 నెలల గవర్నమెంట్ లోపల సక్సెస్ఫుల్గా 2 పథకాలు అమలు చేసిండు. ఓకే, అమలు చేసి చాలా తెలివిపరుడు కాబట్టి, ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకునే కంటే ముందే, సపోర్ట్ విత్డ్రా చేసుకునే ముందే తనే రిజైన్ చేశాడు. చేసి 2015 ఎలక్షన్లో ప్రతి గల్లీలోకి వెళుతూ అంటే ఆయన గవర్నమెంట్ డిజాల్వ్ చేసి ఎన్నికలు పోయినాడు. ఓకే, పోయి ఏం చెప్పాడంటే నేను మీకు 2 వాగ్దానాలు చేశాను, ఫ్రీ వాటర్ చెప్పాను, ఫ్రీ వాటర్ తర్వాత ఫ్రీ కరెంట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పాను. 2 చేశానా లేదా? ప్రతి గల్లీలో, మొహల్లా అంటారు హిందీలో, ప్రతి మొహల్లాలో వెళ్ళాలా, అక్కడ మీటింగ్ పెట్టాలా, చెప్పానా లేదా? చేశారు. ఎవరైనా చేశారా? చేయలేదు. పబ్లిక్ నుంచి రెస్పాన్స్, నేను పలానా చేయబోతున్నా, మీ నమ్మకం ఉంటే ఓటేయండి, లేకుంటే లేదు.
ఈ క్యాంపెయిన్ బాగా సక్సెస్ఫుల్ అవ్వడంతో ఈ ఇండియా అగెనిస్ట్ కరప్షన్ మూవ్మెంట్ నుంచి బయటకు వచ్చాడు కదా. త్రూ అవుట్ ఇండియా నుంచి వీళ్ళందరూ దేశం మారాలా, అవినీతి రాజకీయం మారాలా, రాజకీయ నాయకులకు కూడా శిక్ష పడాలా, దానికి కూడా ఒక స్పెషల్ కోర్టు ఉండాలని ఎవరెవరైతే అనుకున్నారో అందరూ వేలాది మంది వాలంటీర్లు, అప్పుడు మీడియాలో రాసిన కథల ప్రకారం సుమారు 65,000+ వాలంటీర్లు పనిచేసినారు ఢిల్లీ ఎలక్షన్లో. ఓకే 2015లో ఓకే రూపాయి ఆశించకుండా 65,000 మంది వాలంటీర్లు గల్లీ గల్లీ నుక్కడ్ అంటారు. అంటే ప్రతి గల్లీలోకి ప్రతి చౌరస్తాలోకి ప్రతి సందులోకి వెళ్ళి ప్రతి ఇంటిని తట్టి ఓట్లు అడిగారు, మన దేశం రాజకీయాలు మారాలా, మన దేశం అభివృద్ధి చెందాలని. సో ఆ 2015లో మళ్ళీ ఆయన థంపింగ్ మెజార్టీతో రావడం, దాని తర్వాత 2020లో కూడా 2020లో తను రావడానికి కారణం ఏంటంటే ఫ్రీ బస్సు, తర్వాత హాస్పిటల్స్ మీద పనిచేశాడు, గవర్నమెంట్ స్కూల్స్ను బాగా డెవలప్ చేశాడు. ఈసారి ఏమైపోయింది అంటే అరవింద్ కేజ్రీవాల్ అంటే నీతిపరుడు అనేటువంటి ఇమేజ్ డెంట్ అయింది. లిక్కర్ స్కామ్లో చూడండి జనాలు ఎట్లా ఉంటుందంటే, ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి సుమారుగా 6 నుంచి 9 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని సమాజం ఎట్లా ఉంటుంది, నిజమేంటి అబద్ధం ఏంటి కోర్టులు నిర్ణయిస్తారు. ఆ మచ్చబడదు కదా సార్ ఏం లేని. అంటే మనం ఎందుకంటే మనకి జరిగిందనేది మనకు తెలియదు, అంత స్పెక్యులేషన్ ఇది. ఓకే ఈరోజు రాజకీయ కక్షలు కూడా చాలా ఉన్నాయి, సో మనం జరిగిందని చెప్పలేము. కానీ ప్రజలు అవినీతి జరిగింది, లిక్కర్ స్కామ్ లో ఆయన ఉన్నాడు కేజ్రీవాల్ అని చెప్పేసి, అంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి రహిత సమాజాన్ని సృష్టిస్తా అని చెప్పి వచ్చి ఆయన కూడా అవినీతికి పాల్పడ్డాడు అనేది ప్రజల్లో ఉండిపోయింది. రైట్, వాస్తవం. కానీ ఈ ఎలక్షన్లలో అంత గణనీయంగా ప్రభావితం చేసిందని నేను అనుకోవట్లేదు. ఓకే ఎంత డ్యామేజ్ చేయాలనో కొంత డ్యామేజ్ చేసింది. ఎంత డ్యామేజ్ చేసింది అనేటువంటిది ఎలక్షన్ రిజల్ట్ తర్వాతనే మనకు అర్థమవుతుంది. ఓకే సో అంటే టోటల్గా టు రూట్ హిమ్ అవుట్ అంటే వాని మొత్తానికే తన అధికార పీఠం నుంచి తొలగించేటంత రేంజ్లో ఉందా అనేది అంతలా ఉందని నేను అనుకోవట్లేదు. నా వ్యక్తిగత విశ్లేషణ. ఆరోపణ ఉంది, జనాల లోపల నమ్ముతున్నారా అంటే ఎస్, సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఇట్స్ 50-50 కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, బలమైన ఓటు బ్యాంకు ఏదైతే నేను చెప్పినటువంటి సెక్షన్ 30% సెక్షన్, ఢిల్లీ మొత్తం 1,56,00,000 పైచులకు ఓటర్లు ఉన్నారు. ఓకే సుమారుగా 30 నుంచి 40 లక్షల మధ్యలో ఓటర్లు నేను చెప్పిన సెక్షన్లో లోయర్ క్లాస్, స్లమ్స్లో, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు, వాళ్ళలో మోర్ దెన్ 70% ఓట్ అంటే చిన్న విషయం కాదు కదా. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ముస్లిం ఓట్లని కాంగ్రెస్ గెలుస్తుందేమని బీజేపీ అనుకుంటున్నారు, కానీ ముస్లిం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, హిందూ ఓటర్లా కాదు వాళ్ళు. ఎవరికి ఓటు వేస్తే గెలుస్తాడో అంటే ఇప్పుడు బీజేపీ అపోజిషన్లో ఇద్దరు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు. కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ ఓట్ను కాంగ్రెస్కి వేసి బీజేపీ విజయానికి వాళ్ళు దోహదం చేయరు, వాళ్ళు డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఓటు చీలనివ్వరు 100% జీలనివ్వరు. అక్కడ నుంచి ఎంఐఎం కూడా మన అసదుద్దీన్ ఓవైసీ కూడా వెళ్ళి కూడా ఒక 2-3 క్యాండిడేట్లను కూడా ఫీడ్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా కూడా నా అంచనా ప్రకారంగా ముస్లిం ఓటు బ్యాంకు కన్సాలిడేటెడ్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తారు. సో ముస్లింలు ఖచ్చితంగా అక్కడ బీజేపీ రావద్దనే ఉద్దేశంతోనే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తున్నారు. ఓటు వేశారు. విచిత్రంగా చూస్తే అండి, మీకు అసెంబ్లీ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీకి క్లీన్ స్వీప్ అవుతాం, పార్లమెంట్ వచ్చేసరికి రివర్స్ అవుతా ఉంది. 2014 ఎలక్షన్లలో మొత్తం ఢిల్లీలో 7 సీట్లు పార్లమెంట్, 2019 7 సీట్లు బీజేపీ, మొన్న రీసెంట్ 2024లో 7 సీట్లు. మళ్ళీ జరిగేటువంటి ఎలక్షన్లో కూడా రివర్స్ అవుతుంది సినారియో. అప్పుడు 7 సీట్లు బీజేపీకి, మొన్న 3 సీట్లు. సరే, ఇప్పుడు అంచనా ఏముంది అంటే, ఇప్పుడు కొన్ని ఉంటాయండి అక్కడ, సత్తా బజార్ అని ఒక సర్వే ఏజెన్సీ ఉంటుంది. ఓకే, సత్తా బజార్ అని. సో వాటిని మీడియా కూడా ఫాలో అవుతారు. వాళ్ళ యొక్క ప్రెడిక్షన్ ప్రకారంగా ఈసారి బీజేపీ స్లైట్ మెజారిటీతో సీట్స్తో గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొన్ని లోకల్ సర్వే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, అంటే కొన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, బట్ నిజాయితీగా ఉండే ఇండిపెండెంట్ జర్నలిస్టు అంటే ఎవ్రీ వార్డులోకి వెళ్ళి వాళ్ళు చేసిన దానిలో కానీ, నేను అబ్జర్వ్ చేస్తుంది కానీ, ఇనిషియల్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే కానీ, ది అమౌంట్ ఆఫ్ ది పాపులారిటీ ఈజ్ ఎంజాయింగ్ ఇన్ సర్టన్ సెక్షన్స్. కొన్ని సెక్షన్స్లో అరవింద్ కేజ్రీవాల్ నేను చెప్పినటువంటి లోయర్ మిడిల్ క్లాస్ సెక్షన్లో ఎట్లయితే మనకు బాగా ప్రాబల్యం ఉందో అతనికి, అదంతా గమనిస్తే అప్పట్లాగా 63 సీట్లు రాకపోవచ్చు కానీ, 62 సీట్లు రాకపోవచ్చు కానీ, ఐ థింక్ హీ విల్ ల్యాండ్ అప్ సమ్వేర్ 40, 42 or 45 సీట్స్
వచ్చే అవకాశం ఉందనేది నా అంచనా అండి. అరవింద్ కేజ్రీవాల్ కొన్ని లోకల్ సర్వేస్ చెప్తున్న దాన్ని బట్టి నేను నేను కొంత షార్ట్ పీరియడ్ నేను ఢిల్లీలో కొన్ని ఏరియాలో తిరిగాను కాబట్టి నా అబ్జర్వేషన్ అరవింద్ కేజ్రీవాల్ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బట్ ఇందులో ఒక డేంజర్ కూడా ఉంది. ఓకే, ఇల్లల్కగానే పండగ అనే సామెత ఉంది కదా. అవును. అంటే అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ గెలిచిన ఆయన థంపింగ్ మెజారిటీతో గెలిస్తేనే సేఫ్గా ఉంటాడు. ఓహో, 36 మ్యాజిక్ ఫిగర్, అవును, 50 సీట్లు వస్తే డోకా లేదు. ఓకే, మళ్ళీ 42 సీట్లు వస్తే బీజేపీకి 25 నుంచి 28 సీట్లు వస్తే వాళ్ళు ఎమ్మెల్యేలని లాగేస్తారు. వీళ్ళు పోవడానికి రెడీగా ఉంటారు మంత్రులు అవ్వడానికి. అమిత్ షా మీకు తెలుసు కదా, మహారాష్ట్రలో ఏం జరిగింది పరిస్థితి చాలా చూసాం మనం. అంతకుముందు కర్ణాటక లాస్ట్ టైం కర్ణాటకలో జరిగింది, కానీ ప్రతి దగ్గర జరుగుతుంది అదే కదా. ఏదైనా మినిమం గ్యాప్ ఉంటే ఖచ్చితంగా సేఫ్ గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా 50 సీట్స్ వస్తేనే సేఫ్ అవుతారు. ఎనీథింగ్ బిలో 50 డేంజర్. ఓకే, ఆ ప్రమాదం కూడా ఉన్నది. బట్ ఒకటి మాత్రం అంటే అన్ని ప్రెడిక్షన్స్ అంతా కరెక్ట్ అయ్యి ఐ హోప్ సో అరవింద్ కేజ్రీవాల్ ఈసారి గవర్నమెంట్ని మరీ బ్రహ్మాండమైన మెజార్టీతో కాకుండా కూడా ఒక రీజనబుల్ మెజార్టీతో ఫామ్ చేస్తే బీజేపీకి ధీటుగా అపోజిషన్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో, ఇండియా కూటమి, సో దాన్ని ఇండియా కూటమి అంటారు. ఎందుకంటే ఇండియా అంటే మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. చాలామంది తెలియనిది ఏంటి అంటే, సో లాస్ట్లో INDIA లెటర్లో ఏ స్టాండ్స్ ఫర్ అలయన్స్ని కూటమి అంటాం కాబట్టి ఇండియా కూటమి. సో సక్సెస్ఫుల్గా బీజేపీ వాళ్ళు ఏంటంటే ఇండియా అనేది దాంతో ఆ సింబాలిక్గా వెళ్ళకూడదని చెప్పేసి ఈ విధంగా ఉంది. వాస్తవానికి కూడా ఏ స్టాండ్స్ ఫర్ అలయన్స్, రైట్? అలయన్స్ అంటే కూటమి అంటాం కాబట్టి ఇండి కూటమిలో రేపు ప్రధానమంత్రి అభ్యర్థికి భవిష్యత్తు లోపల అరవింద్ కేజ్రీవాల్ ఫ్రంట్ రన్నర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈసారి బీజేపీ స్ట్రాటజీ చాలా అద్భుతంగా చేసిందండి ఈసారి. అంటే నాకు తెలిసి ఏ ఎలక్షన్ అంతగా చేయలేదు. మన జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ ఒకటి, అంటే బూత్ లెవెల్ ఓటర్ మ్యాపింగ్ ఒకటి చేశారు. తర్వాత సెంట్రల్ లెవెల్ లీడర్స్ని, నేషనల్ జనరల్ సెక్రటరీస్ని, నేషనల్ స్పోక్స్ పర్సన్స్ని, సీనియర్ లెవెల్ లీడర్స్ని, అంటే సీఎం లెవెల్లో పనిచేసినటువంటి వాళ్ళని కూడా ప్రతి 2 కాన్స్టిట్యున్సీలకి ఒకరిని ఇన్ఛార్జ్ చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పోయి ప్రచారం చేయడం జరిగింది. అవును, అదేవిధంగా పవన్ కళ్యాణ్. సో ఎట్లుంటుంది సార్ ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఆయన ప్రభంజనం ఉంది, ఆయన ఎఫెక్ట్ ఉంది గెలుపులు అన్నారు. ఇప్పుడు కూడా ఉండే అవకాశం ఉండదు ఒకవేళ బీజేపీ గెలిస్తే? లేదండి, ఢిల్లీలో మేజర్లీ ఏంటి అంటే మీకు ఎక్కువ వరకు ఉత్తరప్రదేశ్ లోపల మీకు పూర్వాంచల్ అని ఉంటుంది. ఆ పూర్వాంచల్ వాళ్ళు, మధ్యప్రదేశ్ది, తర్వాత నెక్స్ట్ బీహార్, ఆ ఏరియా వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అక్కడ అంటే మన తెలుగు పీపుల్ లిమిటెడ్ రూల్ ఢిల్లీ. సో బట్ డెఫినెట్లీగా వాళ్ళు అందుకే చాలా సక్సెస్ఫుల్గా మధ్యప్రదేశ్ నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి లీడర్స్ని మైగ్రేట్ చేసుకొని బీజేపీ ఇప్పుడు పంజాబ్ సిక్ ఓట్స్ ఉంటాయి. అంటే ఈసారి స్ట్రాటజికల్గా సిక్ ఓట్లు ఉన్న దగ్గర సిక్ లీడర్స్ని మధ్యప్రదేశ్లో స్ట్రాటజికల్గా చేస్తూ అలా ఇన్ఛార్జులు వేస్తూ సో అద్భుతంగా స్ట్రాటజీ చేశారు. మళ్ళీ సక్సెస్ఫుల్ అమిత్ షా అంటే ఏంటి, అపరచాణక్యుడు. ఈసారి వీళ్ళ అలిగేషన్ ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీది సుమారు 5 లక్షల ఓటర్లను తీసేశారనేది. ఆమ్ ఆద్మీ వైపు మొగ్గు చూపే తీసేశారు. 5 లక్షల పైన కొత్త ఓటర్లు, ఫేక్ ఓటర్లను సృష్టించారంటారు బీజేపీ. అది వాస్తవంగా నిజమైతే ఎన్నికల రిజల్ట్ తారుమారే ఛాన్స్ ఉంది. ఓకే, వాళ్ళ అలిగేషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ లాగానే పనిచేస్తూ ఉంది, మొత్తం అన్ని రకాలుగా సహకరిస్తుంది అనేటువంటిది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు మధ్యలో వచ్చేటువంటి స్టేట్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ లోపల న్యాచురల్లీగా ఎలక్షన్ కమిషన్ అట్లాగే పనిచేస్తుంది. అన్ఫార్చునేట్ అది, రైట్. ఎలక్షన్ కమిషన్ అటువంటిది స్వయం ప్రతిపత్తిగా ఒక సంస్థ, రాజ్యాంగ సంస్థ. కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎవరు రూలింగ్ పార్టీలు ఉంటే వాళ్ళకి పప్పెట్లుగా మారిపోయింది, చాలా దురదృష్టకరం. అంటే రూలింగ్లో ఉన్నప్పుడు ఈసారి సామధాన దండోపేయాలు అన్నీ వాడుతున్నారు కాబట్టి చాలా చాలా అంటే లైక్ బ్లేజింగ్ ఆల్ దేర్ గన్స్ అంటారు. అంటే ప్రతి అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. సో టఫ్ ఎలక్షన్ ఉంటుంది. మై ప్రెడిక్షన్ ఏంటి అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే 12 సీట్లు ఉన్నాయో ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ తర్వాత 10 సీట్స్ ఉన్నటువంటి ముస్లిం వాళ్ళు ఇప్పుడు అంటే నేను గమనిస్తున్న ఎలక్షన్ ప్యాటర్న్లో వీళ్ళు వన్ సైడ్గా ఆమ్ ఆద్మీ పార్టీకి వేస్తే
డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ కన్సిడరబుల్ మెజారిటీతో గెలుస్తారు. గెలుస్తుంది. Yeah. కానీ సార్ మీరు చాలా డేస్ నుంచి ఈ పొలిటికల్ స్ట్రాటజీలో ఉన్నారు. Hmm. ఏ విధంగా మీరు అంటే సర్వే చేస్తారు, ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తారు ఈ వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలిచే అవకాశం ఉందని ఏ విధంగా సర్వే చేస్తారు? చూడండి, ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే సర్వేస్ లోపల చాలా మంది చేస్తారు. ఈ రోజుల్లో అయితే మష్రూమ్ గ్రోత్ అంటారు, పుట్టగొడుగుల సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అంటే మనం స్టేట్ ఎలక్షన్ చేయలేదు కానీ కన్సిడరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ డిఫరెంట్ స్టేట్స్లో మనం చేసాము. తెలంగాణ ఎలక్షన్లో మీకు కూడా తెలుసుకుని చాలా మంది ఎమ్మెల్యేస్ పనిచేసాము. అక్కడ వాళ్ళు స్టేట్ సర్వే ఏజెన్సీస్, స్టేట్ స్ట్రాటజిస్టులు క్యాంపెయిన్ ఓవరాల్ స్ట్రాటజీని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మాలాంటి వాళ్ళని ఎందుకు వాళ్ళు ప్రిఫర్ చేస్తారంటే, ఎలక్షన్ ఎటువంటిదండి, ఒక్కొక్క కాన్స్టెన్సీకి మారుతుంటుంది. ఒక కాన్స్టెన్సీలో ప్రభావితం చేసేటువంటి అంశం ఇంకో కాన్స్టెన్సీలో వేరే అంశం ప్రభావితం చేయొచ్చు. రైట్. ఒక కాన్స్టెన్సీలో వాటర్ ఇష్యూ ప్రభావితం చేయొచ్చు, ఒక కాన్స్టెన్సీలో నిరుద్యోగం ప్రభావితం చేయొచ్చు, ఒక కాన్స్టెన్సీలో కూడా డెవలప్మెంట్ ఏదైనా అంశం ప్రభావితం చేయొచ్చు, ఒక కాన్స్టెన్సీస్లో కమ్యూనల్, ఓకే, అంటే ఫలాని కులం వాళ్ళదే డామినెంట్ ఉన్నది, మా కులం వాళ్ళు ఎందుకు అవ్వద్దు అనేటువంటిది ఉండొచ్చు. రకరకాల అంశాలు ఉంటాయి. రైట్ సార్, రకరకాల ఉంటాయి. అవును. కానీ మెయిన్గా చాలా రకాల స్ట్రాటజీలు ఉంటాయి సో నియోజకవర్గ దృష్ట్యా. కాకపోతే మీరు జనాల దగ్గరికి వెళ్ళేసి, జనాలు ఇప్పుడు ఒక 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఎగ్జాంపుల్, 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, రైట్. ఒక కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు మనకి ఒక ఎన్ని ఉంటాయి సార్, అంటే ఒక 8-9 లక్షలు ఉంటాయి. లేదు అంటే పార్లమెంట్ సెగ్మెంట్ 12 to 15 lakhs ఉంటుంది. అసెంబ్లీ అయితే 3-4 lakhs ఉంటాయి. 2.5 to 3 lakhs 3-4 lakhs ఓటర్స్ ఉన్నారు అనుకోండి. సో మీరు నేరుగా వెళ్ళేసి మీ టీం కానీ 4 lakhs లో ఎన్ని lakhs మందిని నేరుగా అడుగుతారు మీరు సర్వే, ఎవరు గెలుస్తారు, ఎలా గెలవబోతున్నారు? 3 to 3.5% సర్వేలో మనకు తెలిసిపోతుంది. ఓకే. ఇంకా అక్యురేట్ సర్వే అంటే 5% సర్వే. ఓకే, అంటే ప్రతి 100లో 5 మంది అంతేనా సార్? అంతే. కాకపోతే సెలెక్షన్, ఓకే, అంటే 5 మంది అంటే మీకు క్యాస్ట్ వైజు, కేటగిరీ వైజు, ప్రొఫెషన్ వైజు, ఏజ్ వైజు, కమ్యూనిటీ వైజు. కానీ అందరిని అడగరు, ప్రతి ఒక్కరిని అడిగే అవకాశం ఉంది. అంటే అందరిని అడగొచ్చు, అంటే ఎలక్షన్ ఎక్స్పెన్సివ్ వ్యవహారం కదా. ఇప్పుడు సర్వేలో మీరు కాన్స్టెన్సీ మొత్తం 2.5-3 లక్షల ఓటర్ని అడగాలంటే ఎన్ని రోజులు అవుతుంది సర్వే, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది? డైలీ హార్డ్లీ 2 to 300 మెంబర్స్ని అడగొచ్చు ఒక పర్సన్. అది చాలా ఎక్కువ ఫిగర్, అంత కూడా అడగలేరు అసలు. 150 మ్యాక్స్ ఉంటుంది, మ్యాక్స్ ఒక్కళ్ళు అంతే. 150 కంటే ఎక్కువ అడగలేరు. సో తర్వాత నెక్స్ట్ 100 to 150 కరెక్ట్గా రావాలి. వాళ్ళ స్టే ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ట్రావెల్ ఉంటుంది, వాళ్ళ జనరల్ హైరింగ్ ఛార్జెస్ ఉంటుంది. ఇప్పుడు 3 లక్షల మందిని పెట్టి చేయాలంటే ఒక కాన్స్టెన్సీ నీకు 20 lakhs 25 lakhs సర్వే ఎవరు పెడతారు? ఓకే, ఓన్లీ ఫర్ సర్వే పెట్టారు కదా. ఈ మధ్యలో 5 years నుంచి అవసరం అనేటువంటి, ఈ మధ్యలో ఇప్పుడు మాకు కొత్తగా పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఫస్ట్ టైం చేయడం. ఎక్కువగా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎక్కువగా ఎంపీ ఎలక్షన్ చేసాం, అక్కడక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ చేసాం, ఒకటి ఉంది తప్ప మనం ఎప్పుడు చేయలేదు. బట్ కొత్తగా ఒక డిమాండ్ వస్తూ ఉంది ఈసారి. అంటే జనాలు ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఆయాసంగా ఉంది, నీరసంగా ఉంది, రైట్. వెళ్ళినప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడు, ఎలాగో డాక్టర్ దగ్గరికి వచ్చాం కాబట్టి బీపీ టెస్ట్తో పాటు ఏం చేస్తాడంటే విల్ డూ ఆల్ ది ఎంటైర్ దిస్ థింగ్ డయాగ్నోస్. సార్ నాకు ఈ జలుబు ఉంది, నీరసంగా ఉంది, నాకు కాలు మూస్తున్నాయి, యూ డూ ఆల్ ద రిక్వైర్డ్ టెస్ట్లు అని చెప్పి అడుగుతాడు. లేదు అంటే కేర్ ఫ్రీగా ఉన్నవాడు, చాలా పర్లేదు చూసుకుందాం అనుకున్నవాడు, జబ్బు లేదా సో మీకు జ్వరం ఉంటేనో, లేకపోతే జలుబు చేస్తేనో, లేకపోతే ఏదో చేస్తే ఆ ట్రీట్మెంట్ తీసుకొని, లేకపోతే టాబ్లెట్ తీసుకొని వెళ్తాడు. సేమ్ ఇట్ అప్లైస్ టు ద ఎమ్మెల్యేస్ అండ్ ద పొలిటీషియన్స్ అండి. అంటే మీరు ఎన్నికల్లో కోట్ల, ఈరోజు కాస్ట్లీ అఫేర్, ఎవరు ఒప్పుకో అఫిషియల్గా బయటకు చెప్పరేమో. మీకు తెలుసా మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో ఎవరేజ్ ఎంత ఖర్చు పెట్టారు ఒక్కొక్క ఎమ్మెల్యే? 25 నుంచి 30 కోట్లు. 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఫస్ట్ ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ వీక్ ఉన్నాడు, ఎక్కడ ఏం చేయాలా, ప్రత్యర్థి అంటే ఓన్లీ ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఎమ్మెల్యేస్ యావరేజ్ గా ఒక ఎమ్మెల్యే ఖర్చు, అది ఏ పార్టీ అని కాదు, కాదు. ఓకే, ఖచ్చితంగా 30 కోట్లు పెట్టాల్సిందే. 25 నుంచి 30 కోట్లు మినిమంగా అయిందంటున్నాను నేను. కొన్ని కాన్స్టిట్యున్సీలో 40 కూడా దాటింది, 50 కూడా దాటినాయి. అది ఒక ఎమ్మెల్యేనే, ఒకటే ఎమ్మెల్యే. ఓకే, అంటే దాదాపు 4 ఎమ్మెల్యేలు ఈజీగా 100 కోట్లు దాటిండొచ్చు ఖర్చు. అంటే నేను గెలిచిన ఎమ్మెల్యే గురించి చెప్తున్నాను. ఓకే, సో అంటే ఎవరేజ్గా అంత ఖర్చు పెట్టారని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీ ఇంత ఖర్చు పెట్టే ముందు మీ లైఫ్ 5 సంవత్సరాలు మీ శ్రమను మీరు స్టేక్ పెట్టేటప్పుడు మీరు ఎక్కడున్నారు, జనాలు ఏమనుకుంటున్నారు, మీ ఎక్కడ ఏరియాలో మీరు పనిచేయాలా, మీ వీక్నెస్ ఏంది, స్ట్రెంత్ ఏంది, అపోనెంట్స్ వీక్నెస్ ఏంది, స్ట్రెంత్ ఏంది, మీరు మీ యొక్క ఎలక్షన్ థీమ్ ఏముండాలా, మీ క్యాంపెయిన్ పబ్లిసిటీ క్యాంపెయిన్ ఏముండాలా, ఇలా అనేది ఏం తెలుసుకోకుండా వెళితే అది అవసరమే కదా. దానివల్ల ఏం నష్టమేం లేదు కదా. ఇఫ్ నో ఎర్లీ
మీరు ఎక్కడ మీరు ప్లేస్ అయ్యారనేది మీరు తెలుసుకుంటే దాంట్లో నష్టం ఏం లేదు కదా. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీలో, మొన్నటి వరకు ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, కానీ చాలా మంది నమ్మట్లేదు అని కూడా తెలిసింది సార్. అంటే ఈ స్ట్రాటజీలు అందరూ ఎలక్షన్ టైంలో డబ్బుల కోసం అందరూ వస్తూ ఉంటారు అని చాలా మీరు అన్నట్టు పుట్టగొడుగులాగా ఎక్కడికి వెళ్ళినా చాలా మంది రావడము పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పడము, అది ప్రతి దగ్గర ఉంది, ప్రతి ప్రొఫెషన్లో ఉంది. ఓకే, అంటే ఇది ఓన్లీ కొన్ని వందల కంపెనీలు ఉన్నాయా సార్ స్ట్రాటజీ అంత కంపెనీ? వందల్లో లేవు, ఓకే, వందలో లేవు, పదుల సంఖ్యలో ఉంటాయి. పదుల సంఖ్యలో ఉన్నాయి. సో ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. మీరు ఒక సినిమా ఫీల్డ్ తీసుకోండి, మేము మీకు అద్భుతమైన సినిమా అది ప్రమోషన్ ప్రతి దగ్గర ఉంటుంది. ఇప్పుడు బట్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ హ్యావ్ టు చూస్ ద రైట్ పర్సన్. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అద్భుతంగా పనిచేస్తారని కాదు, కొత్తగా వచ్చేవాడి దగ్గర స్టఫ్ ఉండదని కాదు. ఓకే, మీరు ఎప్పుడైతే ప్రజెంటేషన్ చేస్తారో చేసినప్పుడు అవగాహన అయింది, వాడు కొత్తదనంగా ఏం చేస్తున్నాడు, కాన్సెన్స్ని ఎట్లా అర్థం చేసుకున్నాడు, ఈయనతో నేను ట్రావెల్ అయితే రేపు నాకు వాల్యూ అడిషన్ అవుతుందా లేదంటే దానివల్ల నాకు లాభం ఇన్ ద సెన్స్ మెరుగైన ఫలితాలు వస్తాయా లేదనేటువంటి అవగాహన ఉండాలి కదా. నేను ఎప్పుడైతే లీడ్ చేస్తానంటే మీరు చూస్తూ ఉంటారు సినిమాలో కూడా సక్సెస్ఫుల్ సినిమాలు అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలు చెప్తుంటారు కొంతమంది హీరోలు, అరే పలానా సినిమా పలానా హీరోకి వచ్చింది కానీ తను రిజెక్ట్ చేశాడని చెప్తాను. అంటే దాని అర్థం ఏంటి, సినిమా స్క్రిప్ట్ బాగాలేదా, డైరెక్షన్ ఎబిలిటీస్ లేవా అని కాదు, ఆ హీరో జడ్జిమెంట్లో లోపం. రైట్. అట్లా నువ్వు ఏదైనా ఏ బిజినెస్ అయినా ఏ కన్సల్టెంట్ అయినా ఏదైనా కూడా చూస్ చేసుకోవడంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏముంటుందంటే ప్రతి ఒక్కడి ఈరోజు స్ట్రాటజిస్ట్ అని వెళ్తున్నాడు. అంటే మీకు ఇందులో 2 డిఫరెన్షియేషన్ ఉందండి. స్ట్రాటజిస్ట్ అంటే ఏంటంటే సర్వే చేసిన ప్రతి ఒక్కడు స్ట్రాటజిస్ట్ కాదు. సర్వే ఇస్ వాట్ ఫైండింగ్స్, రీసెర్చ్, టెస్ట్ లాగా. అది రీసెర్చ్ అంతే, ఏం జరిగింది, మీరు ఎక్కడ ఉన్నారు అనేది చెప్పే రీసెర్చ్ రిపోర్ట్ అంతే. స్ట్రాటజీ ఈజ్ సంథింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ మీరు ఏం చేయాలా, ఏం మాట్లాడాలా, ఏ స్లోగన్తో వెళ్ళాలా, మీ పబ్లిసిటీ ఎట్లా ఉండాలా, మీరు ఎక్కడ తినాలా, కౌంటర్ క్యాంపెయిన్ ఎట్లా నడపాలా, నెరేటివ్ ఎట్లా నడపాలి, ఇదే స్ట్రాటజీ. సర్వే చేసిన ప్రతి ఒక్కరు స్ట్రాటజిస్ట్ అంటాడు. మీకు అర్థమవుతుందా? దీనికి ఏమైనా కోర్స్ ఉంటుందా సార్ పొలిటికల్ స్ట్రాటజీకి? ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి, కానీ కోర్సెస్ ఉండడంతోనే కాదు, ఇది స్వతహాగా ఏముంటుందంటే కొన్నిసార్లు ట్రెండ్. నాది అడ్వర్టైజింగ్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా. ఓకే. సో నాది పీజీఎన్ఆర్సీ అడ్వర్టైజింగ్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. అది ఓకే. మేము దాంట్లో అట్లా అడ్వర్టైజ్మెంట్స్ క్యాంపెయిన్ చేయడం, అనుకోకుండా కొన్ని లీడర్స్ క్యాంపెయిన్స్ రావడము, సో వాళ్ళు కొన్ని మనం వీడియోస్ క్యాంపెయిన్ చేయడం, పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడం తోటి అట్లా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి ఒక 8 to 9 years నుంచి కొంత ఈ లైన్లో ఉన్నాం. కొంతమంది కోర్స్ చేసి, ప్రశాంత్ కిషోర్ ఏ కోర్స్ చేయలేదు, సునీల్ కన్గోల్ కూడా ఏ కోర్స్ చేయలేదు సార్. ప్రశాంత్ కిషోర్, సునీల్ కన్గోల్ వీళ్ళంతా నార్త్ వాళ్ళు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రంలో సునీల్ కన్గోల్ తెలుగేనా సార్? తెలుగు మన స్టేటే. ఓకే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన స్టేట్ యునైటెడ్. ఓకే. సో అలాగే ఇంకా టాప్ 5 అంటే ఎవరెవరు ఉన్నారు సార్? ఉంటారు, రాబిన్ శర్మన్ ఉన్నాడు, రజత్ సేతి అని ఉన్నాడు. రజత్ సేతి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, మొత్తం పాన్ ఇండియా చెప్తాను. ఓకే, తెలుగు రాష్ట్రాలు అంటే సునీల్ కన్గోలే. ఇప్పుడు ఈ మధ్య ఆయన కూడా ప్రశాంత్ కిషోర్తో పనిచేశాడు. ఓకే. వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన టీం అంతా ప్రశాంత్ కిషోర్ నుంచి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ యునైటెడ్ నేషన్స్లో పనిచేశాడు, చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాడు. తర్వాత ఆయన అంటే ఒక విజన్, అంటే వాస్తవంగా చెప్పాలంటే మన ఇండియన్ పొలిటికల్ సర్క్యూట్లో స్ట్రాటజీ అనేది, అంటే నేను 2008లోనే ఈ లైన్లో చిన్నగా ఉన్నాను. ఓకే. అంటే నాకు ఈ స్ట్రాటజిస్టు, అనలిస్టు, కన్సల్టెంట్ అని తెలియదు పదాలు. ఎలక్షన్స్లో మేము ఐఎన్టీయూసీ ఎలక్షన్స్లో కూడా మనం వర్క్ చేసాం. ఏం చేయాలా, కరపత్రం ఎట్లా రాయాలా, మనము ఎట్లుందో ఒకసారి పల్స్ తెలుసుకోండి, లేబర్ ఏమనుకుంటున్నారు. యూ గెటింగ్ మై పాయింట్. యూనియన్ ఎలక్షన్స్ లోపల లీడర్స్ కంటెస్ట్ చేస్తారు, అక్కడ ఉన్న వర్కర్స్ ఏమనుకుంటున్నారు, ఎవరు కోటేయాలనుకుంటున్నారు అనేది. కానీ అప్పుడు ఇదంతా స్ట్రాటజీ అని తెలియదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత డెఫినేషన్ వచ్చింది దానికి. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చిన తర్వాత డెఫినేషన్ వచ్చింది, కెరీర్ స్టార్ట్ అయింది. చాలామంది ఐటీ స్టూడెంట్స్, ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆయన దగ్గర టాప్ ఐఐటీస్ కూడా పనిచేస్తారు. డేటా అనాలిసిస్ ఉంటుంది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ డేటా అండి. వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది మ్యాక్సిమం డేటా పైన పనిచేస్తారు. ఓకే. స్ట్రాటజీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో అట్లా నేషనల్ లెవెల్లో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ స్ట్రాటజీకి అండ్ సర్వేకి తేడా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.